నందులపేటలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన స్థిరాస్తి అందులోని భవనంను అనుభవదారు 3 గంటలకు పైగా హైడ్రామా తర్వాత కోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ శాఖకు అప్పగించేందుకు అంగీకరించారు. స్థానిక నందులపేటలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సర్వే నెంబర్ 270లో 300 గజాల స్థలం, అందులో డాబా ఇల్లు దీర్ఘకాలికంగా గడ్డిపాటి వెంకటేశ్వరరావు స్వాధీనంలో ఉంది. ఆయన మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు వెంకట్రావు ఆధీనంలో ఉంది. దీనిపై నడిచిన వివాదంలో 2015-16 జిల్లా కోర్టు దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ అనుభవదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 9 నెలల క్రితం హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ స్థలాన్ని, అందులోని డాబా ఇంటిని దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ అధికారులు 2-3 పర్యాయాలు వచ్చినప్పటికీ తాసారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి మాధవి, ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, తెనాలి ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎన్ మల్లేశ్వరి పోలీస్ బందోబస్తుతో సహా అక్కడకు చేరుకున్నారు. ఇంట్లో మగవాళ్లు లేరంటూ మహిళలు ఆ ఇంటికి తాళాలు వేశారు. అధికారులను లోపలికి రానియకుండా వాగ్వివాదానికి దిగారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైడ్రామా నడిపారు. మరోవైపు తమ ఆలయానికి చెందిన స్థలం స్వాధీనం చేయాల్సిందేనంటూ జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యుఎంవి నాగలింగం తన సంఘీయులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్ అక్కడకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ వారికి వివరించారు. ఆ తర్వాతనే తలుపులు తీశారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయమంటే ఎలాగని మహిళలు ప్రశ్నించారు. సహాయక కమిషనర్ మాధవికి మహిళలకు కొంత వాగ్వివాదం జరిగింది. చివరకు 2 వారాల గడువు తర్వాత ఖాళీ చేసేందుకు సమ్మతించారు. ఆ మేరకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీంతో ప్రస్తుతానికి వివాదం సమసింది. విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందుగా టీఎస్ నెంబర్ 270, వార్డ్ నెంబర్ 10 బ్లాక్ నెంబర్ 3 డోర్ నెంబరు 2572లోని 300 గజాల స్థలంలో 6 రూములు గల నిర్మాణం ఇల్లును ఈరోజు అనగా 4/12/2025 నాడు దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ఇతర అధికారులు మరియు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమక్షంలో స్వాధీనపరచుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. మేము 30 సంవత్సరాలుగా మేము ఈ ఇంట్లో నివసిస్తున్నాం. యావత్తును ఈ రోజు నుంచి 2 వారాలు అనగా గడువు అడిగాము. 4/12/2025 నుంచి 18/12/2020 నాటికి మేము ఈ ఇంటి నుండి తరలి వెళ్తాము. దీనిపై ఎటువంటి దావాలు కానీ కోర్టుకు కానీ వెళ్ళము. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం CMA 406/2005 ప్రకారం మీకు 18/12/2025 నాడు స్వాధీనం చేయగలమని ఈ విషయం మీద దేవాదాయ అధికారులు, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ సమక్షంలో అంగీకరిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి నందులపేట విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి మార్నింగ్ మా దేవస్థాన అధికారులు కానీ, సహాయ కమిషనర్ గారు మేమందరం కూడా వేయించేసి ఈ టెంపుల్కి సంబంధించిన పోలీసుల సమక్షంలో ప్లస్ అట్లాగే రెవెన్యూ సమక్షంలో కూడా మొత్తం పంచనామా చేసేసి షాప్ అంతా కూడా మేము పొజిషన్ తీసుకున్నాము. అట్లాగే దానికి సంబంధించిన ఒక 300 గజాల స్థలానికి సంబంధించి ఒక ప్రాపర్టీ కూడా, ఒక ఇల్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే పంచనామా కూడా చేశాము. దీనికి సంబంధించిన రెవెన్యూ సిబ్బందికి, అట్లాగే దేవాదాయ అధికారులకి, అట్లాగే పోలీసు వాళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే గ్రామస్తులు, అట్లాగే మన సంఘం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి మేము దీని మీద ఎటువంటి కూడా మేము ఆదేశాలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఆ జంగమ సంఘానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో కానీ ఎటువంటి మేము చాలా జాగ్రత్తగా కూడా వాటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటామని, ఆ పర్యవేక్షణలో భాగంగా మేము బసవ మందిరాన్ని, అట్లాగే విఘ్నేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా వీక్షించడం జరిగింది. ఈ వీక్షణలో భాగంగా దీనికి సంబంధించి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా మేము త్వరలో తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అది ఇప్పుడు ప్రతి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ప్రతి ఎవిక్షన్ ప్రాసెస్లో కూడా ప్రతివాది వచ్చేటప్పటికి అట్లాగే వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటారు. మేము అందరం కూడా నార్మల్గా మా డిపార్ట్మెంట్ పరంగా మేమందరం కూడా వాటిని సంఘటిస్తూ ఉంటాము. ఇవన్నీ నార్మల్గా ప్రతి ఎవిక్షన్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మా ఈ ఎవిక్షన్కి మద్దతుగా మన జంగం సంఘం వాళ్ళందరూ కూడా వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో మేము ఒక షాప్ని పూర్తిగా మా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన 300 గజాల స్థలాన్ని కూడా మేము మా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నాము, స్వాధీనపరచుకున్నాము, పంచనామా చేశాము అనేది. ఇప్పుడు వాళ్ళు సామానాన్ని కూడా లోపల ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు త్వరలో మిగతా అంతా కూడా ఖాళీ చేస్తామన్నారు. కాబట్టి మేము పంచనామా చేసేసాము. వాటిని కూడా మన 5 డిపార్ట్మెంట్ల సహకారంతో పంచనామా చేశాము. ఇవన్నీ మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని వీడియో కవర్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి
అదండి ఈ సంఘం తరపు నుంచి ఒక ల్యాండ్ అనేది ఒకటి మనకి ఆర్డర్ పడిందని చెప్పేసి వీళ్ళందరూ చెప్పారు. నాకు కూడా అర్జీ ఇచ్చారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా మా ఉన్నత అధికారులని అట్లాగే మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిశారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చిన అర్జీ మీద మా పై అధికారులు కానీ అందరూ కూడా తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి సంబంధించి అయితే మా ఆఫీస్ తరపు నుంచి ఎటువంటి కూడా అఫీషియల్గా ఎటువంటి న్యూస్ రాలేదండి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు వీళ్ళందరూ కూడా మా పై అధికారులు అందరినీ విన్నవించుకున్నారు. కాబట్టి మేము దీనికి సంబంధించి కూడా మా అధికారులు కానీ మా దేవాలయ అధికారులు కానీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆలోచించారు. భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. బసవ మందిరానికి చెందినటువంటి భూమి అప్పుడు ట్రస్ట్ బోర్డు కింద ఉన్నటువంటి భూమిని బీసీ కాలనీకి 5 ఎకరాలు ప్రభుత్వ వారు ఎంకరేజ్ తీసుకోవడం జరిగింది. దానికి ఇచ్చినటువంటి ఐవేజ్ మీద 3,50,000 మీద వడ్డీతో ఇప్పుడు దేవస్థానం యొక్క నిర్వహణ జరుగుతుంది. అయితే గత 6 నెలల నుంచి కూడా ఆ దేవస్థానంకు ఉన్నటువంటి 1 ఎకరం భూమిని కూడా ఎండోర్మెంట్ వాళ్ళు ఇస్కానికి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా అపోజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని దాతలు వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి దాతలు విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి వాళ్ళ పిల్లలు లేని సందర్భంగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. దీన్ని గడ్డిపాటి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేసుకున్నారు. 9 సంవత్సరాల నుంచి కోర్టులో విజయం చేకూరింది. ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు వచ్చున్నారు. 9 సంవత్సరాల నుంచి కూడా వేరు రాజకీయ కారణాలతో ఇది పీఠముడిగా ఉంది. దాన్ని హైకోర్టు వారు తుది గడువు ఇవ్వడంతో ఇవాళ దేవస్థానం వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినారు. ఇల్లంతా ఖాళీ చేస్తున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 6 వరకు వాళ్ళకి ఎటువంటి నోటీసు లేకుండా ఖాళీ చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం వాళ్ళు కారణాలు చెప్తూ ఏదో ఒక సాకుగా చూపించి దీన్ని ఖాళీ చేయకుండా ఉంటున్నారు. దీన్ని మా జంగం కులస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవస్థానం భూమిని ఖచ్చితంగా దేవస్థానానికి అప్పచెప్పాలి. అప్పచెప్పేంతవరకు మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. అదేవిధంగా విఘ్నేశ్వర దేవస్థానంలో పక్కనే రామ మందిరం కూడా నిర్మించారు అనఫిషియల్గా. దాని మీద కూడా దేవస్థానం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడికక్కడ మాసులు పోతూనే ఉన్నాయి. ఒక పక్క రామ మందిరం అని కొంతమందికి ఆక్రమిస్తారు, ఒక పక్క విఘ్నేశ్వర దేవస్థానం భూములు కొంతమంది ఆక్రమిస్తారు, ఒక పక్క బసవ మందిరం భూములు కొంతమంది ఆక్రమిస్తారు. అంటే మేమేంటి, మా కమ్యూనిటీ ఎంబీసీకి చెందినటువంటి కమ్యూనిటీ, మా యొక్క జనాభాకి ఉన్నది ఆస్తులు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా. వీటిని కూడా ప్రభుత్వాలు పరిరక్షణ లేకుండా చేస్తే మేము ఏం చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా వీళ్ళే ముందు వెళ్తున్నారు. మనోహర్ గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, రాజా గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, శివకుమార్ దగ్గర కంటే వీళ్ళే ముందు. మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే మా రాజకీయ పలుకుబడి లేదా, లేకపోతే మా రాజకీయ బలం లేదా? ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి వాళ్ళ సపోర్టు ఏంటి? మా యొక్క ఇబ్బంది ఏంటి? మమ్మల్ని పట్టించుకోరని చెప్పండి. ఇక్కడే ఆత్మత్యాగం చేస్తాం. ఎందుకు పట్టించుకోరు? మా ఓట్లు కావాలి, మా ఇది కావాలి. మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టాలి. మాకేం ఈ కర్మ? ఎంబీసీలుగా పుట్టడం మేము చేసుకునే అన్యాయమా? దీని మీద ప్రభుత్వాలు తక్షణమే చర్యించాలి. అలాగే అధికారులు వాళ్ళకి సహకరించి